హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చికెన్ టిక్కాలు మన ఇంట్లోనే సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దానికి కావాల్సినవి ఏమేమిటో చూద్దామా. ఒక అర కేజీ అయితే చికెన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, కారం, ధనియాల పొడి, మసాలా పొడి, పెరుగు, నిమ్మరసం, అంతేనండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఓవర్ నైట్ అంతా మ్యాగ్నేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మన్నాడు చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంత టైం లేదన్న వాళ్ళు కనీసం 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం బయట వ్యూలో చేసుకుందాం రండి. చికెన్ టిక్కాలు బొగ్గుల పొయ్యి మీద చేస్తే బాగుంటుంది. అందుకనే ఈ విధంగా ఈవినింగ్ టైంలో చేశానండి. చూసారా ఎంత బాగుందో. ఈవినింగ్ నేను ఆల్రెడీ నైట్ అంతా మ్యాగ్నేట్ చేసిన చికెన్, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకొకసారి ఎక్కువ ఆయిల్ పట్టదు. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన చూసారా నేను పొయ్యి అయితే రెడీ చేసుకుంటున్నాను. మాది పెంట హౌస్ కదండి, అందుకని కింద టైల్ పెట్టి టైల్ మీద ఇసుకేసి ఇసుక మీద పొయ్యి పెట్టి కర్రలతో బొగ్గులు అయితే రెడీ చేస్తున్నాను. బాగుంటుందండి. పల్లెటూరు వాతావరణం లాగా. మాకు బయట గార్డెన్ ఉంటుంది, గార్డెన్లో అయితే చేశాను. చూసారా ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలండి మనం చికెన్ టిక్కాలని. ఎంత బాగా నాని అంటే నైట్ అంతా మ్యాగ్నేట్ చేసిన వల్ల చాలా స్మూత్గా ఉన్నాయండి. అస్సలు గట్టిదనం లేదు. మీరు అప్పటికప్పుడు చేసుకుంటే మాత్రం పీస్ గట్టిగా ఉంటుంది. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకుంటే మాత్రం చాలా స్మూత్గా జ్యూసీగా మెత్తగా ఉంటాయండి. చాలా బాగుంటాయి నిజంగా. మీరందరూ కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్లే నేను ఈ విధంగా ఇంట్రెస్ట్గా వీడియోస్ చేయగలుగుతున్నాను. నా వీడియోస్ చూస్తున్న మీరు అందరికీ కూడా ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలి. చూసారా ఈ విధంగా సెట్ చేసుకుని మీకు ఎలా కుదిరితే అలాగండి. ఇలా పొయ్యి అయితే సెట్ చేసుకుని పొయ్యి మీద స్టాండ్ పెట్టి ఈ విధంగా అయితే 4 వైపులా కూడా చుట్టూరు తిప్పుకుంటూ అటు ఇటు దగ్గరుండి ఫ్రై ఇలా ఉడికించుకోవాలండి. ఇది స్మోకీ ఫ్లేవర్ రావాలి అంటే కొంచెం మాడినట్టు ఉంటేనే బాగుంటాయండి టిక్కాస్. ఎప్పుడు కూడా ఆ తందూరి ఫ్లేవర్ రావాలంటే ఈ విధంగానే చేసుకోవాలి. చూసారా చూడడానికి ఎంత బాగుందో, తినడానికి అంతకన్నా టేస్టీగా ఉంది. ఇదేనండి మా చిన్న గార్డెన్. ఈవినింగ్ టైము వేడివేడిగా టిక్కాలు చేస్తూ ఉంటే చాలా బాగుంది వాతావరణం కూడా. మీ అందరి కోసం కొత్త వెరైటీస్ చేస్తున్నానండి. నాకు తెలియని కూడా నేర్చుకుని మరీ చేస్తున్నాను. మరి నా వీడియోస్ చూస్తూ మీరు కూడా నేర్చుకుని ట్రై చేసి ఎలా ఉందో మరి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసారా ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాయండి. అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాను. కాల్చుకున్నాము అనొచ్చు, అంతే కదండి. టిక్కాలంటేనే పొగ్గుల మీద కాల్చడం. చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. అసలు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. అదిరిపోయింది అంతే.